అండి. ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో పెట్టడమే కుదరలేదు. ఇంట్లో పిల్లలకి హెల్త్ బాలేదు అంటే ఇంక ధ్యాసంతా వాళ్ళ మీదే ఉంటది కదా! అప్పుడే 2 డేస్ నుంచి మళ్ళొక్కోడికి జ్వరం తగ్గట్లేదు. అంటే ఈ వేసవి కాలంలో పిల్లలందరికీ అలాగే ఉంటుందనుకోలేండి. ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కదా! ఉడుకు జ్వరాలొచ్చేస్తాయి పిల్లలకి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఏ మాత్రం కొంచెం డల్ అయ్యారా, మనం అసలు ఇంట్లో పని కూడా చేసుకోలేము. అసలు డిస్టర్బ్ అయిపోద్దనమాట మైండ్. ఈరోజు సాటర్డే. నాకు 5వ వారం పూజ అనమాట. పూజ చేసుకున్నాను గానీ అస్సలు మనశ్శాంతిగా చేసుకోలేదు. నైట్ అంతా కూడా అగ్గిలా కాలిపోయింది ఒళ్ళంతా మా లక్కోడికి. సిరప్ వేసినా గానీ నైట్ అంతా ఒళ్ళు కాలిపోతూనే ఉంది. తడిబట్ట పెడుతూనే ఉన్నాను. ఇంకా ఉదయం లేచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి పూజ అయితే చేసుకొని వెళ్ళొచ్చు కదా అనుకున్నాను గానీ మనశ్శాంతిగా కూర్చొని పూజ అయితే చేసుకోలేకపోయాను. కానీ మా లక్కోడు మాత్రం అస్సలు ఇసిపించలేదు. పాపం నా పూజ అయ్యేంతవరకు పడుకునే ఉంది. తల్లిని కదా నాకే మనసు పీకేసింది. అలా నీరసంగా పడుకుంది అని చెప్పి. ఇంకా హాస్పిటల్‌కి అయితే బయలుదేరుతున్నాము. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.